2025 అంటే ఈ ఇయర్ ఇజ్రాయెల్ సడన్ గా ఇరాన్ లో ఉండే న్యూక్లియర్ సైట్స్ పైన ఎయిర్ స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే 90% వరకు తన న్యూక్లియర్ వర్క్స్ అనేవి ఫినిష్ అయినట్టుగా, న్యూక్లియర్ వెపన్ ని బిల్డ్ చేయడానికి ఇంకొద్ది రోజుల సమయం ఉందనగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ అయితే చేయడం జరిగింది. మరి అయితే ఇజ్రాయెల్ కి నష్టమైంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఏమవుద్ది? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడం వల్ల ప్రపంచానికి ఏమన్నా ప్రమాదమా? ఎందుకని ఇజ్రాయెల్ మాత్రమే దీన్ని ఇంత సీరియస్ గా తీసుకొని ఎయిర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది అన్న డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుందా? సో ఇవన్నిటికీ మనకు రీజన్ తెలియాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కైతే వెళ్ళాలి. హైతుల్లా రహోల్లా పేరు ఇక్కడ వేసాను చూడండి, కొంచెం కష్టంగా ఉంది పలకడానికి. సో ఇతను 1980s లో ఇరాన్ ఫస్ట్ సుప్రీం లీడర్ అనమాట. ఒక ఫేమస్ కోట్ అయితే వదిలాడు, ఇజ్రాయెల్ మస్ట్ బి ఎరైజ్డ్ ఫ్రమ్ ద పేజ్ ఆఫ్ టైమ్. కానీ ఈ లైన్ ని ఇజ్రాయెల్ మస్ట్ బి వైప్డ్ ఆఫ్ ద మ్యాప్ అని మిస్అండర్స్టాండ్ అయితే అవ్వడం జరిగింది వెస్టర్న్ మీడియా వల్ల. ఈ టూ లైన్స్ కి డిఫరెంట్ ఏంటి? రెండు ఇంచుమించు సేమ్ గానే ఉన్నాయి కానీ డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది. అయితే ఎరైజ్డ్ ఫ్రమ్ ద టైమ్ అనేది ఓన్లీ ఐడియాలజీని, హిస్టరీని, రెవల్యూషన్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ లో ఉండే ఐడియాలజీ, హిస్టరీ, రెవల్యూషన్ ని వైప్ అవుట్ చేయడం అనేది దీని యొక్క అర్థం. వైప్డ్ ఆఫ్ ద మ్యాప్ అంటే అక్కడ ఉండే ప్రజల్ని, ఆ ల్యాండ్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి మేము ఆక్రమించుకోవాలని అర్థం వస్తుంది. సో ఏదైనా అవ్వండి, కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ని ఒక ఇలిజిటిమేట్ గానే చూస్తుంది. ఇలిజిటిమేట్ అంటే ఏంటి? ఇరాన్ ఒపీనియన్ లో ఇజ్రాయెల్ అనే కంట్రీ అసలు సత్యమే కాదు, అంటే అసలు లేదు. అది ఒక వెస్టర్న్ వాళ్ళ ఫోర్స్ వల్ల పెలెస్తైన్ ల్యాండ్ ని ఇల్లీగల్ గా ఆక్రమించుకొని ఇజ్రాయెల్ అనేది స్ట్రాంగ్ గా ఫామ్ అయిందని ఇరాన్ ఒక స్ట్రాంగ్ బిలీవ్. అయితే ఇంత స్ట్రాంగ్ గా ఎనిమీ అవ్వడానికి కారణం పెలెస్తైన్. మధ్యలో పెలెస్తైన్ ఎక్కడ నుంచి వచ్చిన డౌటే కదా. అసలు గొడవ మొత్తం స్టార్ట్ అయింది పెలెస్తైన్ వల్లనే కదా. ఇది కూడా తెలియాలంటే మనం కాలంలో ఇంకొంచెం వెనకైతే వెళ్ళాలి. 1551 to 1917 ఈ ఏరియాని టర్కీలో ఉండే ఒట్టోమన్ ఎంపైర్ 400 years వరకు ఈ రూల్ అనేది చేయడం జరిగింది. అక్కడ ఉండే సుల్తాన్ సున్నీ ముస్లిమ్స్ కాబట్టి తన క్యాపిటల్ ఇస్తాన్బుల్ లో ఉండేది. అండ్ ల్యాండ్ పెలెస్తైన్ ఏదైతే ఉందో అది ఒక ఏరియా మాత్రమే, లైక్ అది గ్రేటర్ సిరియాలో ఒక డిస్ట్రిక్ట్ లాగా ఉండేది. ఇప్పుడు మనకి ఎలాగైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ కాలంలో పెలెస్తైన్ అనేది ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే. అప్పుడు ముస్లిమ్స్ మెజారిటీలో ఉండేవాళ్ళు, కానీ జోల్స్ ఇంకా క్రిస్టియన్స్ కూడా ఎక్కువగానే ఉండేవాళ్ళు. అయితే తన ఎంపైర్ లో, తన రూల్ లో రిలీజియన్స్ అన్నివి ఉండేవి, కానీ ఇస్లామిక్ లా ని బేస్ చేసుకుని రూల్ చేసేవారు. ఈ టైంలో యూరోపియన్ జూల్స్ కొంచెం కొంచెంగా మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే మెల్లిగా వాళ్ళ యొక్క పాపులేషన్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అయితే 1917 లో బ్రిటిష్ వాళ్ళు వార్ ప్రకటించి వాళ్ళపైన గెలిచి 1917 లో ఆ ల్యాండ్ అనేది బ్రిటిష్ అండర్ లో వచ్చేలా చేసుకుని వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారు. అయితే 1922 లో రూల్స్ ప్రకారంగా ఆ ల్యాండ్ మొత్తాన్ని పెలెస్తైన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఆ ల్యాండ్ కి పెలెస్తైన్ అనే పేరు రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ అనే దేశం పుట్టలేదు, ఆ పేరు అనేది కూడా ఇంకా లేదు. పెలెస్తైన్ అనేది పేరు పెట్టి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం జరిగింది ఆ ఏరియాస్ అన్నిటిని. తర్వాత ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది, అక్కడ ఉండే జూస్ కి కూడా పెలెస్తైన్ లాగానే వాళ్ళ హోమ్ ల్యాండ్ కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సొంతంగా ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని అక్కడ ముస్లిం మెజారిటీ ఉంటారు కాబట్టి దీన్ని వ్యతిరేకించి మేము ఒప్పుకోమని అన్నారు. సో అలా అరబ్ ముస్లిమ్స్ అందరూ దీన్ని వ్యతిరేకించడం వల్ల జూస్ కి ఇంకా అరబ్ ముస్లిమ్స్ కి వార్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం కొట్లాట్లు, కాన్ఫ్లిక్ట్స్, చాలా ఇష్యూస్ రావడంతో బ్రిటిష్ వాళ్ళకి ఫుల్ హెడేక్ అనేది రావడం జరిగింది. దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ రావాలని తొందరగా ఆలోచిస్తూ వరల్డ్ వార్ 2 తర్వాత జూస్ కి సింపతి రావడం జరిగింది. అయితే 1947 లో యుఎన్ కి ఇష్యూ ఇచ్చారు, ఇలా ఇష్యూ ఉంది ఈ ప్రదేశంలో ఏం చేయాలని. అయితే దీన్ని 2 parts గా డివైడ్ చేద్దామని మళ్ళీ అదే ప్లాన్ ని ముంగడికైతే తీసుకోవడం జరిగింది. జూస్ కి ఒప్పుకున్నారు, కానీ పెలెస్తైన్స్ అయితే ఒప్పుకోలేదు. అయితే అరబ్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు. సో అలా జూస్ కి ఇంకా పెలెస్తైన్ కి వార్ అయితే జరగడం జరిగింది. అయితే ఈ వార్ లో జూల్స్ అనేది గెలవడం జరిగారు. ఆ రిలీజియన్ వాళ్ళంతా గెలిచి పెలెస్తైన్ అనే దేశాన్ని ఏర్పడకుండా ఆపుకున్నారు. సో పెలెస్తైన్ ఓడిపోయింది. ఇంకప్పుడు ఇజ్రాయెల్ ఆ ల్యాండ్ మొత్తం ని ఇజ్రాయెల్ గా డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఇక వార్ లో పెలెస్తైన్ ఓడిపోవడం వల్ల సెపరేట్ గా కంట్రీ క్రియేట్ అవ్వలేకపోయింది. సో ఇది ఇజ్రాయెల్ వర్సెస్ పెలెస్తైన్ ల చరిత్ర. సో ఇప్పటి వరకు కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మరి చరిత్ర చూస్తే ఇజ్రాయెల్ వర్సెస్ పెలెస్తైన్ కదా, మరి మధ్యలో వార్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇది ఇరాన్ మధ్యలో ఎందుకు వచ్చిందో ఇంకా డౌట్ గానే ఉంది కదా. ఇక్కడ పెలెస్తైన్ ఒక అరబ్ కంట్రీస్, అంటే అది మొత్తం ముస్లిమ్స్ కంట్రీస్. సో ఒకటి ఇజ్రాయెల్ కి, పెలెస్తైన్ కి, జూల్స్ కి, ముస్లిమ్స్ కి వార్ జరగడం వల్ల పెలెస్తైన్ అనే ల్యాండ్ అనేది రాకుండా పోయింది. సో దాంతో వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా ఇప్పటికీ ఉన్నారు ఈ ఏరియాస్ లో. అది ఇజ్రాయెల్ బయట, దాదాపు అవి కూడా ఇజ్రాయెల్ కిందకి వస్తాయి కానివ్వండి. 2005 తర్వాత మళ్ళీ వదిలేసారు ఇజ్రాయెల్ వాళ్ళ మిలిటరీని వెనకైతే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్లేస్ లో పూర్తిగా ఉండే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఇంకా కాన్ఫ్లిక్ట్స్ కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మాకు ఇచ్చేసేయండి, దేశం మాది, మీది కాదు, మీరు అక్రమంగా వచ్చి ఇక్కడ ఉన్నారు అని. కానీ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మేము వార్ చేసాం, గెలిచాం, అందుకే ఇప్పుడు మా దేశం అయింది అని అంటున్నారు. అయితే ఈ వెస్ట్ బ్యాంక్, గాజా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ ని మాకు ఇచ్చేసింది
కంప్లీట్ గా ఇవి మీ కంట్రోల్లో ఉండకూడదు అని అంటే, లేదా అవి ఉండాలి, మా సెక్యూరిటీ కోసమైనా ఉండాలని ఇజ్రాయెల్ అనేది గట్టిగా కూర్చుంది. ఇప్పుడు వరల్డ్ అనేది డివైడ్ అయింది. కొన్ని కంట్రీస్ లైక్ యూఎస్ఏ అండ్ యూరోప్ మోస్ట్లీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తాయి, అండ్ ముస్లిం కంట్రీస్ కి పెలెస్తైన్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని ఏమో న్యూట్రల్ గా ఉంటాయి. సో పెలెస్తైన్ లో ఉండే ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ అని అంటారు, అండ్ ఇరాన్ లో ఉండే ముస్లిమ్స్ అందరూ షియా ముస్లిమ్స్. సో ఇరాన్ ఏమంటుందంటే వి మే బి షియా ముస్లిమ్స్ బట్ పెలెస్తైన్ లో ఉండే ముస్లిమ్స్ కూడా ముస్లిమ్సే కాబట్టి సో వీల్ సపోర్ట్ ఈచ్ అదర్, కానీ మనీతోనైనా వెపన్ తోనైనా ఈవెన్ న్యూక్లియర్ థ్రెట్ ఇచ్చైనా కూడా మేము సపోర్ట్ అయితే చేయడం జరుగుతుందని ఇరాన్ అయితే అంటుంది. సో ఇరాన్ ఒపీనియన్ లో ఇజ్రాయెల్ అనే కంట్రీ పెలెస్తీన్ ఉండే ల్యాండ్ ని ఆక్రమించి అక్రమంగా ఇజ్రాయెల్ అనే దేశాన్ని ప్రకటించుకున్నారనే వాళ్ళ స్ట్రాంగ్ బిలీవ్. ఇక వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ యూకే సపోర్ట్ చేసి ఆ రిలీజియన్ ని ఇస్రాయెల్ ని ఒక మిలిటరీ బేస్ లాగా పెట్టారు అని ఇరాన్ కి డౌట్. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ ఉండే ఒక మసీద్ ఏదైతే ఉందో అల్ అస్కై మసీద్, ఇది ముస్లిమ్స్ కి చాలా పవిత్రమైనదంట, అయితే ఇజ్రాయెల్ కంట్రోల్ లో ఉంది. అయితే దీన్ని ఏమంటుందంటే ఇది పాలిటిక్స్ కాదు, డైరెక్ట్ రిలీజియన్ ని హర్ట్ చేయడమే, మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేస్తారు. ఇరాన్ దీన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ గా, హిస్టారికల్ గా, రిలీజియస్ గా అన్ని యాంగిల్స్ లో ఇరాన్ అనేది స్ట్రాంగ్ గా అపోజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇరాన్ సో ఇంకా వార్ విషయానికి వస్తే మరి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండే తప్పేంటి, చాలా 9 కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఇంకొక దేశం అవుతుంది ఉండనివ్వండి ఏమవుద్దని కొందరు అంటున్నారు. కానీ అన్ని కంట్రీస్ లాగా ఇరాన్ కాదు, ఇరాన్ చాలా డిఫరెంట్, దాని ఐడియాలజీ డిఫరెంట్, ఎందుకంటే ఒక రాడికల్ కంట్రీ. తన దగ్గర ఒకవేళ న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, అయితే బ్యాలెన్స్ అయితే ఉందో ఈ వరల్డ్ లో అది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు చాలా రాడికల్ గా స్పీచెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇజ్రాయెల్ ని డిస్ట్రాయ్ చేస్తాము, అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తామని స్పీచెస్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇరాన్ కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్ లని పెంచి పోషిస్తుంది, వాళ్ళందరూ ఇప్పుడు చాలా వరకు ఇజ్రాయెల్ లో బేసెస్ ని సెట్ చేసుకొని ఇజ్రాయెల్ లో కొన్ని అటాక్స్ అయితే చేయడం కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే వచ్చింది అనుకోండి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఇజ్రాయెల్ లో ఉంటున్నారో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఏదైతే అయింది ఇరాన్ మా వెనకాల ఉంది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము బలంగా ఉంటామని ఇంకా దాడులు అనేవి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో నాట్ ఓన్లీ జస్ట్ ఇజ్రాయెల్, ఈవెన్ సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఈజిప్ట్ ఎక్సెట్రా ఇవి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దగ్గర న్యూక్లియర్స్ అయితే ఉన్నాయనుకోండి, ఇరాన్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యి మిడిల్ ఈస్ట్ ఆర్మ్స్ రేస్ లోకి కూడా రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇరాన్ కి న్యూక్లియర్ బాంబ్ వచ్చిందని అనుకుందాం, సో అప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియర్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇరాన్ దగ్గర ఉంది కదా మేము కూడా చేసుకుంటామని ఇతర దేశాలు కూడా మాకు కూడా న్యూక్లియర్ వెపన్ కావాలని ఫైట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇది న్యూక్లియర్ వార్ గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, వరల్డ్ వార్ 3 కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ ఆల్రెడీ ఫండింగ్ చేస్తున్న హిజ్బుల్లా, హమీస్, హెతాయిస్ అనే టెర్రరిస్ట్ ప్రాక్సీ గ్రూప్స్ ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉందని తెలిస్తే ఇప్పుడు ఆ గ్రూప్స్ ని బోల్డ్ గా, వైల్డ్ గా అటాక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను అటాక్ చేసినా కూడా ఇరాన్ నా బ్యాక్ లో ఉంది అని కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇలా ఈ అటాక్స్ స్టార్ట్ అయిన వెంటనే ఇరాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉందని సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ ఇలాంటి దేశాలు కూడా మాకు కూడా న్యూక్లియర్ వెపన్స్ కావాలని వాళ్ళు కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ రీజియన్స్ అనే ఆల్రెడీ అన్స్టేబుల్. సో అప్పుడు వాళ్ళకి స్పార్క్ చాలు, నాట్ జస్ట్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ప్రాబ్లం, అప్పుడు ఒక న్యూక్లియర్ టైం బాంబ్ లాగా 1 బాంబ్ వల్ల 5 కంట్రీస్ రెస్పాండ్ అయ్యి ఒక 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. ముందుగా ఎన్టీపీ అంటే ఏంటి, యురేనియం అంటే ఏంటి, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో కూడా చెప్తా వినండి. ఇలా ప్రతి ఒక్క కంట్రీ న్యూక్లియర్ వెపన్ ని బిల్డ్ చేస్తూ పోతే చాలా ఫ్యూచర్ లో గొడవలు అవుతాయని అందుకని ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ పేరే ఎన్టీపీ. ఇది ఒక గ్లోబల్ కాంట్రాక్ట్. మెయిన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ని కంట్రోల్ చేయడం, ఉన్న వాటిని మెల్లిగా డిక్రీజ్ చేయడం, ఇది ఒక మెయిన్ గోల్. ఎన్టీపీకి మెయిన్ గా 3 పిల్లర్స్ అయితే ఉన్నాయి. స్టాప్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ అగ్రిమెంట్ లో సైన్ చేసిన తర్వాత ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయడం జరగదు, ఆపేయాలి పూర్తిగా. ఉన్న న్యూక్లియర్ వెపన్స్ లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా అయితే ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటిని మెల్లిగా డిస్మాంటిల్ చేయాలి, మెల్లిగా తగ్గించేయాలి. ఇంకా పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ప్రపంచంలో ఉండే యురేనియం యూజ్ చేస్తూ న్యూక్లియర్ ఎనర్జీగా వాడుకోవచ్చు. అంటే ఓన్లీ ల్యాబ్స్ కి కానివ్వండి, ఇతర చిన్న చిన్న పనులకి వాడుకోవచ్చు, అంతేగాని బాంబ్ ని క్రియేట్ చేయడానికి మాత్రం ఎవరు వాడకూడదు. సో ఇది ఈ అగ్రిమెంట్ లో ఉండే మెయిన్ 3 రూల్స్. దేశంలో ఉండే అన్ని కంట్రీస్ దీనికి ఒప్పుకోలేదు, ఓన్లీ దాదాపు అందులో 191 కంట్రీస్ మాత్రమే సైన్ చేయడం జరిగింది. ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ సైన్ చేయలేదు, అండ్ నార్త్ కొరియా సైన్ చేసింది కానీ తర్వాత విత్డ్రా అయితే చేసుకోవడం జరిగింది. సో ఇరాన్ ఎన్టీపీ లో ఒక మెంబరే అయినా కూడా రూల్స్ ని పట్టించుకోకుండా దానికి విరుద్ధంగా న్యూక్లియర్ వెపన్ ని తయారు చేయడానికి అయితే ప్రయత్నం చేసింది. వాళ్ళు దాదాపు 90% ఫినిష్ చేశారు అనుకోండి. మరి ఇరాన్ న్యూక్లియర్ వెపన్ బిల్డ్ చేస్తుందని ఎట్లా డౌట్ వచ్చింది? యురేనియం ఎన్రిచ్మెంట్. కానీ అది రాగా ఉంటుంది, అది పూర్తిగా పనికిరాదు, దాన్ని ఎన్రిచ్ చేస్తారు. ఎన్రిచ్ చేసినప్పుడు ఏంటంటే 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అప్పుడు అది బాంబ్స్ చేయడానికి వీలవుతుంది. సో న్యూక్లియర్ వెపన్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక స్పెషల్ ఫ్యూల్ కావాలి, దాని పేరే యురేనియం. యురేనియం అనే మెటల్ నేచర్ లో దొరుకుతుంది కానీ మైన్స్ లో ఉంటుంది, బట్ ఇది 2 టైప్స్ లో ఉంటుంది, యురేనియం 238 అండ్ 235. సో యురేనియం 238 అనేది నార్మల్ అండ్ స్టేబుల్, నేచురల్ గా దొరుకుతుంది, కానీ బాంబ్ అనేది పనికిరాదు. అదే యురేనియం 235 ఇది చాలా రేర్ అండ్ రేడియో యాక్టివ్ కూడా, చాలా డేంజరస్ కూడా. ఇది మనకు కావాల్సింది బాంబ్ తయారు చేయాలంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే నేచురల్ గా ఉండే యురేనియం 238 లో ఓన్లీ 0.7 మాత్రమే
యురేనియం 235 ఉంటుంది. సో యురేనియం 235 మనకు 90% కావాలంటే 1 kg లో ఓన్లీ 7 grams ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్రిచ్ చేసి వేస్ట్ మొత్తం బయటకి తీసి యురేనియం 235 ని 90% కి తీసుకోవడం జరుగుతుంది. ఎన్రిచ్ చేయడం అంటే యురేనియం గ్యాస్ ఫామ్ లోకి తీసుకొని సెంట్రిఫ్యూగల్స్ అనే హై స్పీడ్ టర్బైన్స్ అంటే హై స్పీడ్ లో స్పిన్ అయ్యే మెషిన్స్ లో పెట్టి లైట్ పార్టికల్స్ యురేనియం 235 ని సెపరేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ చాలా స్లో అండ్ టెక్నికల్ అండ్ కాస్ట్లీ కూడా. 1 kg లో 0.7% మాత్రమే ఉంటుంది యురేనియం 235. మిగతాదంతా యురేనియం 238. 1 kg లో 0.7 నుంచి 3 to 5% ఎన్రిచ్మెంట్ అయిన యురేనియం 235 ని న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ లో యూస్ చేస్తారు. అంటే బాంబు కాదు, ఇక 20% ఎన్రిచ్మెంట్ అయిన యురేనియం ని మెడికల్ ఫీల్డ్ లో కొన్ని ల్యాబ్స్ లలో అండ్ అలాగే కొన్ని మెడికల్ మెషిన్స్ లో కూడా యూజ్ అయితే చేయడం జరుగుతుంది ఎక్స్పెరిమెంట్ కొరకు. బాంబ్ క్రియేట్ చేయాలంటే మనకు 90% అంటే 1 kg ఆఫ్ యురేనియం 238 లో 90% యురేనియం 235 అయితే ఉండాలి. సో ఒక న్యూక్లియర్ బాంబ్ కి రఫ్ గా 25 kgs ఆఫ్ 90% ఉండే యురేనియం 235 అయితే అవసరం ఉంటుంది. మనకు 25 kgs డైరెక్ట్ గా నాచురల్ గా దొరకదు కాబట్టి అరౌండ్ 5000 to 6000 kgs ఆఫ్ యురేనియం 238 ని తీసుకొని వాటిని ఫిల్టర్ చేసి అట్లా 25 kgs ఆఫ్ యురేనియం 235 ని బయటకైతే తీయడం జరుగుతుంది. సో ఇట్లా కంట్రీస్ లైక్ అమెరికా అండ్ యూకే, ఫ్రాన్స్ వీళ్ళన్ని కొన్ని రోజులుగా ఇరాన్ మీద స్పై అయితే చేయడం జరుగుతుంది. సో యూజింగ్ శాటిలైట్, డ్రోన్, ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. ఇరాన్ లో ఉండే సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా మూవ్మెంట్ అయితే రావడం జరిగింది. చాలా పెద్ద మిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇలా డౌట్ రావడంతో ఇరాన్ సైన్ చేసిన ఎన్టీపీ లో ఒక డీల్ అయితే ఉంటుంది. సో ప్రతి మంత్ IAE ఇంటర్నేషనల్ అటామిక్ రీసెర్చ్ ఏజెన్సీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కి అయితే పంపిస్తారు. సో ఇలా ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు ఆ న్యూక్లియర్ సైట్స్ లో ఉండే యురేనియం తీసుకొని టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే వరల్డ్ మొత్తం షాక్ అయింది. ఎందుకంటే ఆ ఉండే యురేనియం లో దాదాపు 80% ఎన్రిచ్మెంట్ అయితే కనిపించిందంట. అంటే దాదాపు వాళ్ళకి 10% ఎన్రిచ్ చేస్తే చాలు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి. 2023 లో ఈ ఏజెన్సీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ 83% వరకు చేరుకుందని. సో వెస్టర్న్ కంట్రీస్ అప్పుడు అందరూ అలర్ట్ అయ్యి ఏం చేస్తున్నారని అడగడం జరిగింది. కానీ ఇరాన్ ఏమని చెప్పింది తెలుసా, అదేదో ఎక్స్పెరిమెంట్ కోసం మిస్టేక్ లో తయారైంది, మేము కావాలని చేయలేదని చెప్పిందంట. ఇక May 28 రోజు ఇజ్రాయెల్ సడన్ గా ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ లో ఉండే కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసి ఇరాన్ ఇమీడియట్ గా వార్ మోడ్ లోకి వెళ్లి ఇజ్రాయెల్ పైన కూడా కౌంటర్ అటాక్స్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2 days వరకు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ జరుగుతూనే ఉంది. ఇరాన్ కూడా దాదాపు చాలా డ్రోన్ అటాక్ అయితే చేయడం జరిగింది. టెర్రరిస్ట్ గ్రూపులు కూడా అటాక్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వార్ లో డైరెక్ట్ గా 2 దేశాల మధ్యలో కాకుండా ఇరాన్ లో ఉండే ప్రాక్సీ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏవైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో అవి కూడా అటాక్ అయితే చేయడం జరిగింది. June 1 నుంచి 20 మధ్య ఇరాన్ అనేది 3 స్కేల్ అటాక్స్ చేయడం జరిగింది. అండ్ 4 హై ప్రెసిషన్ ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేయడం జరిగింది. న్యూక్లియర్ బేసెస్ పైన, సిటిజన్స్ పైన కాదు. అండ్ ఎయిర్ బేసెస్ అండ్ శాటిలైట్ రేడార్ టవర్స్ టోటల్ గా 2 సైట్స్ మధ్య దాదాపు 6 to 8 మేజర్ మిలిటరీ స్ట్రైక్స్ అనేది ఎక్స్చేంజ్ అయ్యాయి. June 21 కి చాలా వరకు పెరిగిపోతుందని అండ్ యుఎస్ అండ్ ఖతార్ మీడియేషన్ తో స్టార్ట్ చేశారు. సో సడన్ గా అండ్ 2 కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది మన June 23 కి. అండ్ కానీ సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇరాన్ అనేది కొన్ని సైట్స్ పైన అటాక్ అయితే చేయడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ దానికి అటాక్ చేయకుండా ఇంకొకసారి మీరు అటాక్ చేసినట్టయితే మేము ఊరుకోము, ఫుల్ స్కేర్ వార్ లోకి దిగుతామని వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.